In Telugu states there is nothing like nepotism. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళందరూ నెపో కిడ్సే. ఇట్ డజంట్ మ్యాటర్ అండ్ మేక్స్ నో సెన్స్ ఇఫ్ యూ కర్స్ మీ. నెపోటిజం అంటేనే ఇది. ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ తన కిడ్స్ ని ఆర్ ఎల్స్ తన రిలేటివ్స్ ని ఆ ఫీల్డ్ లోకి తీసుకొచ్చి రిపీటెడ్ గా ఫెయిల్ అయినా కానీ ఛాన్సెస్ ఇప్పించడమే నెపోటిజం అంటే. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అని నువ్వు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఒక ప్రాపర్ ఆడిషన్ ఇవ్వకుండా మూవీ ఛాన్స్ తీసుకుంటే ప్రతి స్టార్ కిడ్ ని నెపో కిడ్ అని అంటారు. అండ్ ఆ మార్క్ ఎప్పుడు పోద్ది అంటే తనని తాను ప్రూవ్ చేసుకున్న రోజు. ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను. वहाँ पर एक एक फैमिली में 10-10 हीरो होते हैं. కితం చేస్తున్నాను, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను. ఇది నెపోటిజం అనుకుంటే ఎస్. నీ అమ్మ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనకి ప్రాపర్ గా అర్థం అవ్వాలంటే లెట్స్ గో బ్యాక్ ఇన్ టైం. ఎగ్జాంపుల్ గా మన తెలుగు ఇండస్ట్రీని తీసుకొని మాట్లాడుకుంటే ఇప్పుడు నడిచేది 4th జనరేషన్ ఆఫ్ యాక్టర్స్. ఫస్ట్ జనరేషన్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ కింద వచ్చిన శోభన్ బాబు గారు అండ్ కృష్ణ గారు సెకండ్ జనరేషన్ యాక్టర్స్ అనమాట. అండ్ థర్డ్ జనరేషన్ లో TFI 4 పిల్లర్స్ అయిన మెగాస్టార్ వెంకీ మామ, నాగ్ సార్ అండ్ బాలయ్య బాబు. అండ్ నౌ ద ప్రెసెంట్ జనరేషన్ సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవర్ స్టార్. నిజం చెప్పాలంటే ఏ జనరేషన్ లో ఉండాల్సిన ఛాలెంజెస్ ఆ జనరేషన్స్ లో ఉంటాయి, దానికి ఒప్పుకోవాల్సిందే. ఫస్ట్ జనరేషన్ లో ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉండేది. అప్పట్లో ఏం చేస్తే అదే యాక్టింగ్, క్రిటిక్స్ లేకుండా అలా సాగిపోయేది. బట్ స్టిల్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. సంవత్సరంలో ఆల్మోస్ట్ 2 డిజిట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. 1 year నెంబర్ వైజ్ దోస్ ఆర్ వెరీ బిగ్. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? లోకం మెచ్చింది, నేను ఏడ్చాను. తర్వాత వచ్చిన కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు కూడా తమను తాము ప్రూవ్ చేసుకొని వచ్చిన వాళ్ళే. బలానికి జవాబు బలమే, అధికారానికి సమాధానం అధికారమే. చైతన్యవంతమైన భారత జాతి హిందూ మహాసముద్రంలా హోరెత్తాలి, హిమాలయమై పగలకక్కాలి. పీడక పాలకుల పాలిటి యమాలయం కావాలి. అప్పుడే పీడిత మానవ కోటి జీవితాలు నిత్య దీపావళిగా వెలుగొందుతాయి. బోలో స్వతంత్ర భారత్ కి. బట్ ఆఫ్టర్ దిస్ ఒక చిరంజీవి గారు అండ్ కృష్ణరాజు గారు తప్ప మిగతా టాప్ హీరోస్ అందరూ వచ్చింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని పట్టుకోనే ఇండస్ట్రీలోకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఉన్నారు. ఇక్కడ చిరుని నెపో కిడ్ అనలేము, కానీ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇంట్రడ్యూస్ అయిన నాగార్జున, బాలకృష్ణ, వెంకీ మామ అబ్సల్యూట్ నెపోటిజం ప్రొడక్ట్స్ అనొచ్చు మనం. అండ్ ఇది రాంగ్ ఏం కాదు, బికాస్ వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి హామ్ జరగలేదు ఆర్ ఎల్స్ వీళ్ళు ఇంకొకరి పొట్ట కొట్టలేదు. అందరికీ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. 365 days ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. బట్ వై చిరు స్టాండ్స్ అవుట్ అంటే ఇనిషియల్ డేస్ లో ప్రాపర్ ఛాన్సెస్ లేకపోయినా వచ్చిన ఛాన్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్న ఓన్లీ హీరో చిరంజీవి గారు. అప్పట్లో ఇలానే మాట్లాడుకునే వాళ్ళు. మిగిలిన హీరోస్ కి కంటిన్యూస్ ఫ్లాప్స్ వచ్చినా వాళ్ళకి ఛాన్సెస్ రావడం ఈజీ బికాస్ దే ఆర్ నెపో కిడ్స్, బట్ నాట్ ఫర్ మెగాస్టార్. అందుకే ఆయన అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాళ్ళు. కమింగ్ టు అవర్ జనరేషన్ నెపో కిడ్స్ అందరూ స్టార్సే అయినప్పటికీ ఇక్కడ ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే యాక్టింగ్ వైజ్ ఫిల్టర్ అయిపోతుంది. అప్పట్లో రీల్ కెమెరాస్ కాబట్టి యాక్టర్ సింగిల్ టేక్స్ లో అలవాటు పడ్డారు. సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఈతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. వేరాస్ నౌ అది నీ ఓకే వదిలేస్తున్నా. అప్పట్లో ఇయర్ కి 20-30 సినిమాలు చేసే హీరోలు ఖచ్చితంగా 2-3 ఉండేవాళ్ళు అప్పట్లో. బట్ ఇప్పుడు ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నాడంటే అది గొప్పే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్స్పిరసీగా పెట్టుకున్న 2 tier or 3 tier హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నాడంటే కూడా దాన్ని గొప్పగానే చూస్తాం మనం. కాలాలతో పాటు అందరూ మారుతూ ఉంటారు, మనం కూడా మారుతున్నాం. అప్పట్లో బడ్జెట్ తక్కువ, హీరోస్ రెమ్యునరేషన్ తక్కువ, టికెట్ ప్రైజెస్ తక్కువ. ఇప్పుడంతా వైస్ వర్సా, కంప్లీట్ ఆపోజిట్. హార్డ్ వర్క్ ని కంపేర్ చేయకూడదు. బట్ జేడి చక్రవర్తి గారు చిరంజీవి గారి డెడికేషన్ గురించి ఒక పాడ్కాస్ట్ లో ఇలా చెప్పారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అంతం సినిమా ఘరానా మొగుడు అనే సినిమా క్లైమాక్స్ చేస్తున్నారు. 8 days ఎటే స్ట్రెచ్. యూనిట్ మారింది అన్నయ్య, ఫైటర్స్ మారుతున్నారు, హీరో మారటం లేదు. 8 రోజులు ఆయన అంబాసిడర్ కార్ లో బయట పడుకున్నాడు. నేను వెళ్ళి ఆగలేక అడిగా, ఏమండి అక్కడ లోపల మేకప్ రూమ్ ఉంది, అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ రాలేదు, పడుకోవచ్చు, ఏంటిది మీరు ఇలా పడుకోవడం నచ్చట్లేదు, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన ఎంత గొప్ప లాజిక్ చెప్పాడంటే, ఏం లేదండి ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అనుకోండి, మోహన్ లేపడు నన్ను. ఇప్పుడు బయటే పడుకున్నాను అనుకోండి, మైక్ లో యాక్షన్ రెడీ 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 చిరంజీవి గారిని పిలవండి అనగా లేచి వెళ్ళిపోతున్నా. ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని. ఈజ్
అఫ్ కోర్స్ పని రాక్షసుడు ఆయన. అప్పట్లో సినిమా ఒక ఎంజాయ్మెంట్, ఇప్పుడు మాత్రం బిజినెస్ అనే డిఫరెంట్ మాస్క్ గప్పేశారు. అప్పుడు స్ట్రైట్ అప్ సినిమా సంవత్సరం ఆడేది, ఇప్పుడు 25 రోజులు ఉంటే అది ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటున్నాం. పైన నేను చెప్పిన అన్ని రీజన్స్ ని అండ్ అన్ని పాయింట్స్ ని ఒక దగ్గర కోయిన్సైడ్ చేస్తే మనకు ఒక రీజన్ కనిపిస్తుంది, అదే ఫ్యాన్స్. ఎప్పుడైతే ఒక హీరో ఫ్యాన్ ఇంకో హీరో ఫ్యాన్ క్రిటిసైజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడో అది ఈగోగా కన్వర్ట్ అయ్యి ఇంపాక్ట్, పనిష్మెంట్ ఫ్యాన్స్ యొక్క హీరోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. నిజంగా చెప్పడం చాలా చీప్ గా ఉంది. మా హీరో స్పెషల్స్ అంత కాదు మీ కలెక్షన్. మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదురా, మీ హీరో బతుకు. ఇంకా ఇటు ట్విట్టర్ లో స్టార్ట్ చేస్తాడు, అన్న 100 కోట్లు కొట్టాలన్నా ప్లీజ్ అన్న, ఎలా అయినా ఫ్లాప్ అయితే ఒప్పుకోలేనన్నా, నేను మాట పడలేని వాళ్ళతో అంటాడు. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరెందుకురా నీకు? ఫ్యాన్ వార్స్ ఎంత దూరం పోయాయంటే హిట్స్, కలెక్షన్స్ పక్కన పెట్టేసి రెమ్యూనరేషన్ కూడా దేకుతున్నారు. మా హీరోకి 150 కోట్లు రెమ్యూనరేషన్ అని ఒకడంటే మా ఓడికి 300 అంటాడు. మహేష్ బాబు గారు ఒకప్పుడు చెప్పారు, మేము బాగానే ఉంటాం, మీరే బాగుండాలని. పెద్ద హీరోలే తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ మధ్యలో ఆ హీరో నెపోకిడ్ కాబట్టి సచ్చినట్టు పిఆర్ టీం ఒకటి ఉంటది. ఆ పిఆర్ వాడు ఫేక్ కలెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా యాక్టింగ్ ఇప్పుడున్న హీరోస్ కి లేదా అంటే ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు అందరూ మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వగలరు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రతి జనరేషన్ లో ఒక యాక్టర్ ఉంటాడు. ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ ఎరాలో ముడిగొండ లింగమూర్తి గారు, కృష్ణ అండ్ శోభన్ బాబు గారు ఎరాలో కృష్ణరాజు గారు, బాలయ్య, నాగమామ, వెంకీ మామ టైంలో చిరంజీవి గారు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ టైంలో రవితేజ, నాని అండ్ విజయ్ దేవరకొండ. స్పెషల్ మెన్షన్స్ అడివిశేష్. కంపారిటివ్లీ ఇప్పుడున్న జనరేషన్ లో సెల్ఫ్ మేడ్ స్టార్స్ యాక్టింగ్ బాగుంటది. నెపోటిజం వల్ల వచ్చిన యాక్టర్స్ కంటే వీళ్ళు కొద్దిగా పర్లేదు అనిపిస్తారు. బట్ వాట్ స్టాండ్స్ అవుట్ ఈస్ బడ్జెట్, ఎక్స్పోజర్, కాస్టింగ్, టెక్నికాలిటీస్ అండ్ ఫ్యాన్స్. ఈ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి చేసిన సినిమా నెపో కిడ్స్ కి ఫ్లాప్ అవుతున్నాయి, డిజాస్టర్లు అవుతున్నాయి. అదే లో బడ్జెట్ తో వచ్చిన 100 crores గ్రాస్ పెట్టేస్తున్నాయి నాని సినిమాలు ఈ మధ్యన. ఇప్పుడైతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయ్యి ఫ్యానిజం ప్లేస్ లో ఆర్ట్ ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఫ్రెష్ టాలెంట్ చూడొచ్చు, మనం మంచి కాంటెంట్ కూడా చూడొచ్చు. అలానే నెపో కిడ్స్ లో టాలెంట్ లేదా అంటే ఉంది, అది ప్యూర్ మిస్టేకే లేదనుకోవడం మనం. ప్రభాస్ డెడికేటెడ్ గా 6 years ఒక సినిమాని పెట్టాడు. ఆ మూవీ బాహుబలి అయింది, తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్స్ లో తీసుకెళ్లింది. Now, it is being billed as the most successful Indian film of all time. Bahubali 2 is a fantasy epic on a massive scale and is breaking box office records not only in India but around the world. ఇప్పటికి సింగిల్ టేక్ డైలాగ్ చెప్పగలిగే, కాంప్లికేటెడ్ డాన్స్ స్టెప్స్ చేయగలిగే ఏకైక హీరో ఎన్టీఆర్ గారు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. తన మూవీస్ లో స్టైలిష్ స్వాగ్ అండ్ టీవీలోనే హైయెస్ట్ టీఆర్పీ కొట్టిన తెలుగు హీరో అండ్ 69 సంవత్సరాల చరిత్రలో ఓన్లీ యాక్టర్ టు విన్ నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ గారు. Allu Arjun for an intense charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role, certainly deserves another round of applause. ఇలాంటి గొప్ప గొప్ప అవార్డ్స్ ఉన్నాయి మన తెలుగు హీరోస్ దగ్గర. టాలెంట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. టాలీవుడ్ లో నెపోటిజం వల్ల తొక్కేశారు అనే కొన్ని కాన్స్పిరసీస్ చూద్దాం ఇప్పుడు. ఉదయ్ కిరణ్ ప్రాపర్ ప్రూఫ్స్ లేనప్పటికీ హీస్ అ గుడ్ సెల్ఫ్ మేడ్ యాక్టర్. బట్ చిరు తొక్కేశారు అనే మాట ఇంకా ఇండస్ట్రీలో వింటూనే ఉన్నాం. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ మాసెస్ పిఓవి మాత్రం అదే. ఐఎమ్ గ్లాడ్ ఆడియన్స్ పిఓవి ఈస్ చేంజింగ్. ఓటీటీస్ వల్ల థియేటర్ కి లాస్ అయినా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయింది, ఎక్స్పోజర్ పెరిగింది, గుడ్ కాంటెంట్ కన్సంప్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ద మెయిన్ పాయింట్, బాలీవుడ్ లో నెపోటిజం ఉంది, అలానే టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది. బట్ హౌ డిడ్ వి హ్యాండిల్ దట్? పాయింట్ ఈస్ సింపుల్. అక్కడ నెపోటిజం హ్యాండిల్ చేసేది ప్రొడ్యూసర్స్ అండ్ వెరీ ఫ్యూ టాప్ టైర్ యాక్టర్స్. అండ్ దట్స్ ద రీజన్ ఇనిషియల్ డేస్ లో ఫ్లాప్స్ ఉన్న ఆలియా భట్ కి ఛాన్సెస్ వచ్చాయి. ఓవర్ ద టైమ్ ఆమె స్టార్ అయింది. ఎన్ని ఛాన్సెస్ వచ్చినా అర్జున్ కపూర్ లాంటి షిట్ యాక్టర్స్ వచ్చిన ఛాన్సెస్ ని యూటిలైజ్ చేసుకోకుండా అలాగే ఉన్నాడు. బట్ స్టిల్ హీస్ గెటింగ్ ఛాన్సెస్. ఆన్ రిటర్న్ బాలీవుడ్ లో ఛాన్సెస్ తీసుకోవడమే తప్ప వాటిని యూజ్ చేసుకోవడం ఎప్పుడు ఆపేశారు. ఆ క్లినికల్ ఎగ్జాంపుల్ ని ఆర్చీస్ తో కంపేర్ చేసుకోవచ్చు మనం. టాప్ యాక్టర్ పిల్లలు ఈ సిరీస్ లో యాక్ట్ చేశారు, లైక్ సుహానా ఖాన్, ఖుషీ కపూర్. లిటరల్లీ ఐ ఫెల్ట్ సమ్ వాట్ అల్లు శిరీష్ ఈస్ బెటర్ దెన్ దెమ్. కమింగ్ టు టాలీవుడ్ పర్స్పెక్టివ్, యాక్టర్స్ తమ పిల్లల్ని ఆర్ రిలేటివ్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ కష్టం వాడే పడాలి అని అంతా వాళ్ళ హ్యాండ్స్ లోనే పెట్టేశారు. వాళ్ళే చూసుకోవాలని వదిలేశారు. వెదర్ బాడీ లైక్ 6 pack చేయాలన్నా, యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాలన్నా, లేదా హార్స్ రైడింగ్, సంథింగ్ ఫైటింగ్ అండ్ ఆల్, దే లెఫ్ట్ ఇట్ టు దెమ్సెల్వ్స్. నాగ చైతన్య గారు కూడా ఒకసారి చెప్పారు, నాకు కావాలంటే నేను మా నాన్న నాకు అరేంజ్ చేయగలడు పెద్ద డైరెక్టర్స్ ని, కానీ నేను నా అంతటి నేనే తెచ్చుకోవాలి ఆపర్చునిటీస్ అని అన్నారు. లేదండి, నేను ఇప్పుడు ఫోన్ చేసి నాన్న నాకు ఈ డైరెక్టర్తో చేయాలని ఉంది, మీరు సెట్ చేయండి అని చెప్తే వెంటనే కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాన్న సినిమా సెట్ చేస్తారు. అది ఎప్పుడూ నో అని అనలేదు.
ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మమ్మల్ని అడిగారు కూడా, అరే నువ్వు చెప్పిన డైరెక్టర్ ఎవరో కావాలో చెప్పండి రా, స్టూడియో నుంచి నేను అడ్వాన్స్ పంపించటం ఏదో చేస్తాను. చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. అసలు నాన్న తప్పు దీంట్లో లేని కూడా లేదు. ఎక్కడో మేము ఏదో ఇండివిజువల్గా ఎదగాలి మనం ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండివిజువల్గా ఉండాలి. మేబీ మన మైండ్ సెట్ ఇలా అండి. బట్ నాన్న అనేది ఎప్పుడు దేనికి నో అనలేదు సినిమా విషయంలో. అందుకే నెపో కిడ్ అయిన అల్లు అర్జున్ కి తెలుగులో వన్ అండ్ ఓన్లీ నేషనల్ అవార్డు ఉంది. ప్రభాస్ కి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అనే పేరు వచ్చింది. ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి RRR ఆస్కార్ వచ్చింది. పుష్ప వరల్డ్ వైడ్ వెళ్ళింది. బాహుబలి 8 years ఇండస్ట్రీ హిట్ గా ఉండింది. వాట్ ఎవర్, పీపుల్ హియర్ ఎర్న్ ఎవ్రీథింగ్ బై దెమ్ సెల్ఫ్. మన దగ్గర నెపోటిజం ఉన్నా గానీ అది యూస్ఫుల్ నెపోటిజం. నెపోటిజం ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్ అన్లెస్ ఇట్ హార్మ్స్ అదర్స్. వేరే వాడిని తొక్కేసి నెపోటిజం తీసుకురావడం తప్పు, గానీ నీ కొడుకు దగ్గర టాలెంట్ ఉంటే వాడిని తీసుకురావడంలో తప్పే కాదు. ఒక్క ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ తప్పితే రిపీట్, ఏ హీరోకైనా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే అది వాళ్ళ టాక్సిక్ అండ్ ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ వల్లే. ఏ ఇన్స్టెన్సెస్ అయినా తీసుకోండి, ఏ స్టాంపేట్స్ అయినా తీసుకోండి. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడానికి కూడా కారణం తమ ఫ్యాన్స్ చేసిన రష్ే. ఒకవేళ యాక్టర్స్ కాకపోయింటే మన హీరోస్ ఏమయ్యే వాళ్ళో చూద్దాం. అనుకోకుండా సినిమాలోకి వచ్చాను. ఏదో ఒక టెక్నీషియన్గా అవుదాం అనుకున్నాను, లేదంటే ఇంకేదో అవుతాం అనుకున్నాను, కానీ హీరోని అవుతానని కానీ యాక్టర్ అవుతాను కానీ నాకైతే నమ్మకం లేదు నా మీద. హ్యూమన్ డ్రాయింగ్స్ అంటే కనుక చాలా ఇష్టం. బాడీ ఫార్మ్స్, కార్టూన్ క్యారెక్టర్స్ అలాగా. ఎందుకంటే యాక్చువల్లీ బై ప్రొఫెషన్ సినిమాలోకి రాకముందు ఐ వాజ్ ప్రొఫెషనల్ యానిమేటర్. నాకు చిన్నప్పుడు 2 వచ్చేది, డ్రాయింగ్, డాన్సింగ్. డ్రాయింగ్ వచ్చు కదా అని యానిమేషన్ పర్సూ చేశాను, డాన్సింగ్ వచ్చు కదా అని సినిమా పర్సూ చేశాను. सर 17 का था मैं. अच्छा जी. जब मैंने मेरे पहले मूवी का ओपनिंग हुआ था मेरा, तो बस मुझे बस एक्टर ही बनना था सर. दूसरा ऑप्शन कभी ऑप्शन की तरफ ही मैं. దిస్ వీడియో గైస్ ఇంతవరకు చూసావు కదా, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేమ్మా ప్లీజ్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కానీ, నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలనే టాపిక్స్ ఇవ్వడం కానీ, దే హెల్ప్ అస్ అ లాట్. కీప్ సపోర్టింగ్ us. బాయ్.